నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం డీసీసీ పదవి అట్టహాసంగా మొత్తం ప్రమాణ స్వీకారం సైతం జరిగినటువంటి సిచ్యువేషన్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. గతంలో చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు, వాళ్ళందరూ అలకబుచ్చుకున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి ప్రమాణ స్వీకారం, డీసీసీ ప్రమాణ స్వీకారంలో చాలా మటుకు పెద్ద స్టేజ్ చేసి అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి పరిస్థితిలో కూడా చాలామంది అల్కలు బుచ్చుకున్నట్టు ఆ స్టేజ్ పైన అదంతా వాతావరణం చూసిన వాళ్ళకైతే అర్థమైంది. ఇది జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ఇప్పుడున్నటువంటి డీసీసీ పదవి కావచ్చు, ఇక్కడ నగర అధ్యక్షులకు సంబంధించి చాలామంది పోటీలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఎవరు ఎలా ఉంది అని చెప్పేసి ఓటింగ్ ద్వారా చూడడము, సిఫార్సులు తీసుకోవడము, అన్ని రకాలుగా చూసిన తర్వాత మొత్తానికి ఇక్కడ డీసీసీ పదవి కావచ్చు, ఇక్కడ టౌన్ అధ్యక్షుడు నియామకం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది పోటీలో ఉన్న వాళ్ళు అలకబుచ్చుకున్నటువంటి క్రమంగా చెప్పొచ్చు. జిల్లాలో చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా వీళ్ళందరికీ ఈ నేపథ్యంలో ఇలా ఉంటే పార్టీ మనుగడ కష్టమవుతుందనే ఉద్దేశంతో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎన్నికైనటువంటి డీసీసీ కావచ్చు, టౌన్ అధ్యక్షులని కలుపుగోలుగా ఉండాలి, ప్రతి ఒక్క నాయకులు కూడా సమన్వయంతో పనిచేయాలని ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఈ చర్చ అయితే హడావిడిగా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అంశంలో ఇలాంటి అలకబుచ్చితే పార్టీకి మరింత లోటు జరిగే అవకాశం లేకపోలేదనే కోణంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం రంగంలోకి దిగారు. పిసిసి చీఫ్ సైతం మహేష్ కుమార్ గౌడ్ సైతం రంగంలోకి దిగి వాళ్ళందరినీ అలకబుచ్చుకున్న వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ నిజామాబాద్ సంబంధించి ఏదైతే డీసీసీ అధ్యక్ష రేసులో భార్సి శేఖర్ గౌడ్తో పాటు మారా చంద్రమోహన్ రెడ్డి సైతం ఉన్నటువంటి తరుణంలో వీళ్ళందరినీ ఇప్పటికే పిలిపించుకొని మాట్లాడారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఏదైతే కార్పొరేషన్ పదవులు ఉన్నాయి వాటిలో మీకు సముచిత స్థానం కల్పిస్తామని ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది సైతం ఇదే వేటలో మరికొంతమంది సైతం ఇట్లాంటి అలకబుచ్చుకున్న వారికి మరోవైపు ఇప్పటికే నడుస్తూ ఉంది. మొత్తం దీని చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో చెమరగీతం పాడాలి. ఇట్లాంటి అలకలు బుచ్చుకున్న వాళ్ళకి ఒక విధంగా ఒకవైపు చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళందరినీ పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నారాల రత్నాకర్ కావచ్చు, దీంతో పాటు జావేద్ అక్రమ్ కావచ్చు, రామర్తి గోపి కావచ్చు, నగర సంబంధించినటువంటి ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ గత 6 నెలల క్రితం ఏదైతే మీనాక్షి నటరాజన్ ఇక్కడ జిల్లాకు వచ్చినప్పుడు సైతం ఎవరు ఎలాంటి నాయకులు ఎట్లా పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఎవరు అని చెప్పి ఎవరికి మంచి పేరు ఉంది, ఎవరు ఏ విధంగా పార్టీ కార్యక్రమాల్లో లీనమవుతున్నారు అనే ఒక మొత్తం ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులతో చర్చించి ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అంశం. మొత్తానికి డీసీసీ పదవి ఎటకేలకు పూర్తయింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నవి, మరి అనంతరం వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఇలాంటి వాటిపైన దృష్టి పడద్దంటే ఇప్పటికీ అందరినీ ఒక విధంగా పార్టీ కార్యక్రమాల్లో సమాయత్తం చేయాలి, సమన్వయం చేసే విధంగా ప్రస్తుతం అయితే ఆమె పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది కేవలం నిజామాబాద్ జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఒక్కొక్కరిని పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నది. ఏదేమైనప్పటికీ కార్పొరేషన్ పదవిలో ఇప్పుడు ఏదైతే అలకబుచ్చుకున్నవారు కావచ్చు, దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి రేస్లో ఉన్న వాళ్ళకి సైతం మరి ఎట్లాంటి పదవులు వస్తాయి, వాళ్ళు ఎలా ఉండబోతారు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఎలాంటి పాత్ర వహిస్తారు అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.